హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే మరి 2024లో భారీ మెజారిటీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, కూటమిలోని 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు మొత్తానికైతే మరి స్థానిక సంస్థల ఎన్నికలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏదైతే అసలు మరి ఇప్పుడు మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీలు ఏదైతే మరి మొదటగా మరి సెప్టెంబర్ 2వ వారంలో మరి మున్సిపాలిటీలకైతే నోటిఫికేషన్ జరిగింది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 17 కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు, అలాగే దాదాపు 28 నగర పంచాయతీలు ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క 128 మొత్తం టోటల్గా చూసుకుంటే, ఈ 128 మొత్తం చూసుకుంటే అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది, అసలు ఎవరు గెలుస్తారు, కూటమి ప్రభుత్వం గెలుస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా అనేది మరి అపరా చాణక్య సర్వే వివరాలు అయితే వెల్లడించింది. ఏదైతే ఈ 128లో దాదాపు 17 కార్పొరేషన్లో కూడా మరి ఈ సంస్థ సర్వే ప్రకారం మరి 17 కార్పొరేషన్లో మరి కూటమే క్లీన్ స్వీప్ చేయబోతుందని, అలాగే 78 మున్సిపాలిటీల్లో కూడా మరి కూటమి కూడా క్లీన్ స్వీప్ చేయబోతుందని ఈ సర్వే మరి వెల్లడించింది. ఏది ఏమైనా సరే ఈ యొక్క సర్వే మరి నెట్లో అంటే సోషల్ మీడియాలో మరి దాదాపు ఎక్కువగా ఫాలోయింగ్ వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ సర్వేని ఎక్కువగా మరి ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత ఊపి తెచ్చేందుకు ఈ సర్వే ఉపయోగపడబోతుందని మరి టీడీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే 17 కార్పొరేషన్లో ఏదైతే విజయవాడ కార్పొరేషన్, గుంటూరు, అలాగే పెద్ద పెద్ద కార్పొరేషన్లు అయిన వీటన్నిటిని కూడా మరి తెలుగుదేశం పార్టీ అది మరి కూటమి ప్రభుత్వం గెలుచుకోబోతుందని, అలాగే 78 మున్సిపాలిటీలు ఏదైతే ఎగ్జాంపుల్ మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే జగ్గేపేట, నందిగామ, అలాగే మరి తిరువూరు, నూజివీడు, అలాగే మైలవరం ఇలాంటి చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని కూడా ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. అలాగే 28 నగర పంచాయతీలను కూడా మరి కూటమి ప్రభుత్వమే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అంటే మొత్తం ఈ 128 కూడా మరి ఏదైతే కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఈ ప్రచానిక సర్వే అయితే వెల్లడిస్తుంది. మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్లో మరి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇది కూటమి హవా కొనసాగబోతుందని, ఈ కూటమి హవా కొనసాగితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసే విధంగా మరి పక్క వ్యూహాన్ని కూటమి పన్నబోతుందని మరి ఈ సర్వే సంస్థ అయితే వెల్లడించింది. అలాగే మొత్తానికి అసలు రాయలసీమలోని మరి ఏదైతే కడప జిల్లాలో జగన్కు పట్టున్న, అలాగే జమ్మలమడుగు, పులివెందుల, అలాగే మరికొన్ని రాయచోటి వీటిల్లో కూడా తెలుగుదేశం పార్టీ పాగా వేసే అవకాశం ఉందని, ఏదైతే 2021లో జరిగిన కుప్పం మున్సిపాలిటీ ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుచుకుందో అదేవిధంగా పులివెందుల మున్సిపాలిటీని కూడా మరి తెలుగుదేశం పార్టీ గెలిచేరుకునే అవకాశం ఉందని కూడా అపరచానిక సర్వే అయితే వెల్లడించింది. మరి ఈ సర్వే ప్రకారం అసలు ఈ సర్వే నిజమా కాదా అని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే గూగుల్లో, అలాగే ఈ సంస్థ అయితే మీడియా ముందైతే ప్రకటించడం జరిగింది. కానీ ఈ సంస్థ కూడా మరి మొత్తానికి ఎటువంటి వివరాలు అయితే వీళ్ళ వెబ్సైట్లో అయితే చెప్పట్లేదు. అసలు ఈ సర్వే నిజమా కాదా అని మరి తెలుసుకోవాలంటే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సర్వే సంస్థ ఏదైతే ఈ వెల్లడించిందో దీని ప్రకారం ఈ లెక్కల ప్రకారం తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే క్లీన్ స్వీప్ అంటే 128 క్లీన్ స్వీప్ చేయడం అంటే ఇది అసాధ్యమే. కాకపోతే ఎందుకంటే ఇప్పటికే జనసేన, బీజేపీ, అలాగే తెలుగుదేశం మధ్య కాన్ఫ్లిక్ట్ అంటే అక్కడక్కడ గొడవలు, మనస్పర్ధలు అయితే మొదలయ్యాయి. మొత్తానికి అసలు ఈ సీట్ల కేటాయింపు ఏదైతే మున్సిపాలిటీ ఎవరు దేనికి ఇస్తారో, మేయర్ అభ్యర్థులు ఎవరు ఈ నిర్ణయించకముందే అసలు ఈ సర్వే మరి ఏకపక్షంగా ప్రకటించిందా అని మరి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే రాబోయే రోజుల్లో అసలు ఈ సర్వే నిజమా కాదనేది మరి మున్సిపాలిటీ ఫలితాలు వచ్చిన తర్వాతే మరి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తానికి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.